హాయ్ అండి, పద్మాస్ ఆల్ ఇన్ వన్కి స్వాగతం. ఈరోజు రౌండ్ తాల్పోష్ డిజైన్లో ఒక డిజైన్ చూపిస్తున్నాను. దానికి ఫస్ట్ బేసిక్ చైన్ వేసుకుని రౌండ్ వేసుకోవాలి. ఒక 6 చైన్స్ వేసుకున్నాను. ఈ రౌండ్ని ఇప్పుడు ఫిల్ చేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ ఫిల్ చేసుకోవాలి. ఇలా ఒక చైన్ వేసి నెక్స్ట్ దానిలో వేసుకోవాలి. మళ్ళీ ఒక చైన్ వేయాలి. ఇలా నెక్స్ట్ చూసారు కదా, ఒక్కొక్క చైన్ వేసుకుంటూ వెళ్ళాలి మధ్యలో. చూసారు కదా, ఇలా వస్తుంది. ఇలా ఈ రౌండ్ అంతా వేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత ఒక్కొక్క దానిలోంచి 3 వేసుకోవాలి. చూసారు కదా, ఇలా 3 వేసుకోవాలి. చూసారు కదా, ఇలా ప్రతి దానిలోంచి 3 వేసుకోవాలి. ఇలాగే ఈ రౌండ్ అంతా ఫిల్ చేయాలి. ఈ రౌండ్ ఇలా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మనం మధ్యలో గ్యాప్ వచ్చేలా వేసుకోవాలి. అంటే ఈ రౌండ్ వేసాం కదా, ఈ విధంగా వేసుకోవాలి. ఈ కౌంట్ చేసుకోవాలి. 1 2 రెండింటి తర్వాత మళ్ళీ మనం ఇది డబుల్ క్రోషే వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ సింగిల్ చైన్ వేసుకొని మళ్ళీ రెండింటి తర్వాత డబుల్ క్రోషే వేసుకోవాలి. సేమ్ మనం కింది రౌండ్ వేసాం కదా, అదే విధంగా వేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఈ రౌండ్ అంతా కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ దీన్ని మళ్ళీ సేమ్ ఇదే విధంగా 3 వేసుకుని ఫిల్ చేసుకోవాలి. ఇలాగే రౌండ్లు మనకి ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవాలి. నేను కొన్ని రౌండ్లు వేసి చూపిస్తాను. సేమ్ ఇదే విధంగా వేసుకోవాలి. ఫస్ట్ ఇలా గ్యాప్లు వస్తే తర్వాత ఫుల్ అవుతుంది. 3 వేసుకుని ఫిల్ చేసుకోవాలి. ఇలా ఒక్కో గడిలోనూ 3 వేసుకోవాలి. ఇలా గడిలా వస్తుంది. దీన్ని మళ్ళీ 3తో ఫిల్ చేసుకోవాలి.
చూసారు కదా, ఇలాగే ప్రతి గడిలోని 3 వేసుకుని మొత్తం ఫిల్ చేసుకోవాలి. ఇలా మనం ఒక ఎంత సైజ్ కావాలంటే అంత సైజే వేసుకోవాలి. నేను ఇంకొంచెం వేసి చూపిస్తాను మీకు. ఇలా 4 లైన్స్ వేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఇది ఎలా ఉంటుంది, ఒకటేమో గడిలా వస్తుంది, ఒకటి ఫుల్ ఉంటుంది, ఒకటి గడి ఒకటి ఫుల్ టైప్లో ఈ డిజైన్ వస్తుంది. ఈ గడి ఉంది కదా, దీనికి మనం ఇప్పుడు డిజైన్ చేసుకుందాం. ఒక సూదికి ఇలా 2 పేట్లు ఊలు ఎక్కించుకోవాలి. ఇది డార్క్ అనుకున్నాం కాబట్టి లైట్ కలర్ ఊలు వేసుకుంటే బాగుంటుంది. ఈ హోల్స్ ఉన్నాయి కదా, ఈ హోల్స్లోంచి తీసుకోవాలి. ఒకటి పైకి కిందకి ఇలా తీసుకుంటూ డిజైన్ వేసుకోవాలి. ఇలా తీసుకోవాలి. ఇది చూసారు కదా, ఈ గడి ఉంది కదా, దీనిలోంచి ఒకటి పైకి ఒకటి కిందికి ఇలా తీసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ నెక్స్ట్ ఈ రౌండ్కి సెకండ్ రౌండ్ తీసుకోవాలి. ఇలా అలాగే ఇప్పుడు ఈ సెకండ్ రౌండ్లో వేసుకోవాలి. సేమ్ అంతే, పైన ఒకటి పైకి ఒకటి కిందకి ఇలా తీసుకుంటూ వెళ్ళాలి. ఇది తీసేటప్పుడు మనం ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఈ సెకండ్ రౌండ్ కూడా కంప్లీట్ అయింది కదా. అలాగే మిగతా రౌండ్స్ కూడా వేసుకోవాలి.
చూసారు కదా ఇలా వేసుకోవాలి. ఇలాగే ఈ 2 రౌండ్లు కూడా ఫినిష్ చేసుకోవాలి. ఇలా వైట్ అన్లైన్ వేసిన తర్వాత ఇలా ఉంటుంది డిజైను. దీనికి బార్డర్ ఫినిషింగ్ ఇచ్చుకుందాం ఇంకా లాస్ట్లో. ఇవి ఉన్నాయి కదా, ఒక్కో గడి ఒకటి విడిచి ఒకటి ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి. చూసారు కదా, ఇది ఒకటి వేసాం కదా, మధ్యలో ఒక లైన్ ఒకటి గడి వదిలేసి మళ్ళీ రెండవ దాంట్లో వేసుకోవాలి. ఇలా ఇలా ఒక్కొక్క దానిలో 5 5 వేసుకొని అటాచ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇది ఈ గడి వదిలేసి మళ్ళీ నెక్స్ట్ దానిలో వేసుకోవాలి. చూసారు కదా, ఈ టైప్లో వస్తుంది. ఇలాగే మొత్తం ఈ రౌండ్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. ఈ చుట్టూ బార్డర్ వేసిన తర్వాత ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.